బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరం పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశారు. బస్టాండ్ వద్ద తమ ఫ్లెక్సీని చింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జైరంకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ కట్టారు అభిమానులు. అయితే ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో అసభ్య పదాజాలంతో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరులను చూస్తూ దూషించారు జైరం. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత జరగడంతో రంగంలోకి దిగారు పోలీసులు. అటు కర్నూలు జిల్లా ఆలూరులో అయితే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జైరాం ఫ్లెక్సీ పంచాయతీ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే తన పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు అయితే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే దీనిని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో కూడా అసహనానికి గురయ్యారు జైరాం. దీంతో అటు జ్యోతి అనుచరులపై అసభ్య పదాజాలంతో కూడా ఆయన వాగ్వాదానికి దిగారు. సో ఏదైతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ వాగ్వాదానికి దిగడంతో కూడా అటు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ చాలా మంది కూడా అక్కడ గుమ్ముగూడి అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్లెక్సీ చింపివేయడంతోనే జైరాం అయితే అసహనానికి గురైనట్టు తెలుస్తుంది. అసలు ఆ ఫ్లెక్సీ ఎవరు చించారు, వాంటెడ్ గానీ ఇది ఎవరన్నా చేశారా అనే దానిపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనిపై జైరాం అయితే స్పందిస్తూ కూడా వాంటెడ్ గా నా ఫ్లెక్సీని ఎందుకు చించివేయాలి, అసలు ఎవరు చించారు, ఎందుకు కావాలని చించేసి వేశారంటూ కూడా ఆయనైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక పక్కనైతే అటు జ్యోతి వర్గీయులకి ఇటు జైరాంకి మధ్య కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి దీనిపై అటు వర్గీయులు స్పందిస్తారా అనేది కూడా చూడాలి.